ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ జూలై 1 నుండి దేశవ్యాప్తంగా మారిపోతున్న 7 కొత్త రూల్స్ ఇవే ఒకసారి అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. జూలై 1 నుంచి 7 భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నావి. అవి ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం. సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలో కొన్ని కీలక ఆర్థిక విధానపరమైన మార్పులు చోటు చేసుకోవడం సహజమే. ఈ క్రమంలో 2026 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా సామాన్యుడి గృహ బడ్జెట్తో పాటు వ్యాపారాలపై ప్రభావం చూపే పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరల సవరణ నుంచి వాహనాల ధరల పెంపు వరకు మారబోతున్న ఈ నియమాలను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఎంత అవసరం ఉంటున్నారు. ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు జూన్ 30లోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేని పక్షాలు అంటే నెట్తో అది అయిపోయింది, గ్యాస్ కనెక్షన్ నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో పాటుగా మరి అది ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా ప్రకటన అయితే రావాల్సింది. ఇక కమర్షియల్ సిలిండర్ ధరలు అయితే కనుక తగ్గాయి. ప్రతి నెల 1వ తారీఖున అయితే సిలిండర్ ధరలు అయితే సవరిస్తూ ఉంటారు. ప్రస్తుతం గృహ వినియోగదారుల సిలిండర్ ధరలు అయితే ఏమాత్రం తగ్గలేదు, అదే విధంగా ఉన్నాయి. అయితే కమర్షియల్ సిలిండర్ ధర 188.5 ఆల్మోస్ట్ గా ఒక 10 రూపాయలు తక్కువ 189 రూపాయలు కమర్షియల్ సిలిండర్ ధరలు అయితే కనుక తగ్గినాయి. హోటళ్ళకి వ్యాపారస్తులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. కాకపోతే పెంచిన ధరతో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ ప్రస్తుతం గ్యాస్ కాస్త ఇబ్బంది లేకుండా దొరుకుతుంది. అలాగే ధర కూడా ఒక 189 రూపాయల వరకు కూడా తగ్గించారు. ఇక ప్రస్తుతం నగరాల్లో 25 రోజులు దాటి 30 రోజులకి అలా గ్యాస్ అయితే బుక్ చేసుకోవాలి. ఇంకా పల్లెటూరులో 45 రోజులు, ఆల్మోస్ట్ 50 రోజులు అయిపోతుంది బుకింగ్ అయితే కనుక. ఈ గ్యాప్ను కూడా రీఫిల్లింగ్ కోసం వేచి ఉండే గడువును కూడా తగ్గిస్తే చాలా బాగుంటుందని చాలా మంది అయితే కోరుకుంటున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఆధార్ అప్డేట్లు, అలాగే పెరగనున్న కార్ల ధరలు. మరోవైపు ఆధార్ కార్డు ఉపయోగించే వారికి కేంద్రం పెద్ద ఊరటనిచ్చింది. జూలై 1 నుంచి డిసెంబర్ 2026 వరకు ఆధార్తో లింక్ అయిన ఈమెయిల్ ఐడిని ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. గతంలో దీనికోసం కూడా 75 రూపాయలు వసూలు చేసేవారు. అలాగే ఈ సరికొత్త కార్లు కొనాలనుకునే వారికి కూడా జూలై నుంచి భారీ ఖర్చు కానుందని చెప్తున్నారు. ఆధార్ అయితే ఇంచుమించుగా ఎలాంటి డబ్బులు కట్టక్కర్ లేకుండా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక కార్లు కొనుక్కోవాలనుకున్నట్లయితే ఖర్చు పెరగనుంది. ఎందుకంటే కియా ఇండియా తమ మోడళ్లపై 2%, టాటా మోటార్స్ తమ వాహనాలపై 1.5% వరకు ధరలు పెంచనున్నాయి. విమాన ఇంధన ధరల సమీక్ష కూడా ఇదే తేదీనైతే జరగనుంది. దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఒకటి రావాలి విమాన ఇంధన ధరలకు సంబంధించి. ఇక బ్యాంకింగ్ రంగంలో కూడా కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ ప్రతిష్టాత్మక రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డు నిబంధనలు సవరించింది. ఉచిత ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే వినియోగదారులు గత 3 నెలల్లో కనీసం 60,000 రూపాయలు అయితే ఖర్చు చేసి ఉండాలి. దీంతో పాటు విమాన ఇంధన ధరలు కూడా చమురు సంస్థలు నిర్ణయించనున్నాయి. అలాగే ఢిల్లీ ప్రభుత్వం నూతన ఈవీ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని కింద ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై పూర్తి రిజిస్ట్రేషన్ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నీ కూడా ఇంకా తీసేస్తున్నారు. ప్యూర్ ఎలక్ట్రికల్ కార్లు అయితే కనుక రానున్నాయి. ఇక మరో ముఖ్యమైన అప్డేటు, జూలై నెలలో వివిధ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం బ్యాంకులు 12 రోజుల పాటు మూతపడనున్నాయి. అందువల్ల వినియోగదారులు ఆర్బీఐ సెలవుల జాబితాను ఒకసారి తనిఖీ చేసుకొని తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఏకంగా సగం రోజులు మూసేస్తున్నట్టే అయిపోతుంది బ్యాంకులు. ఆదివారాలు అవనండి, ప్రత్యేక రోజులు అవనండి, 12 రోజులు బ్యాంకులు మూతపడిన ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి మీ లావాదేవీలు ఏమైనా ట్రాన్సాక్షన్స్ బ్యాంకుల ద్వారా చేసుకోవాలనుకుంటే. ఈ మారిన ఆర్థిక నిబంధనలు ముందే గ్రహించి సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ద్వారా నెలవారీ అదనపు ఖర్చుల బారి నుంచి సులభంగా బయటపడవచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.